హలో అందరికీ. ఈవినింగ్ టైం పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాగానే వాళ్ళకి ఏం ఈవినింగ్ స్నాక్ రెడీ చేయాలనేసి అయితే ఆలోచిస్తూ ఉంటాం కదండి. నేనే కాదు, ప్రతి ఒక్కరు అంతేనేమో. నేనైతే ముందుగానే ఒక కప్పు పెసరపప్పుని నానబెట్టి పెట్టుకున్నాను 2 hours. ఇంకా మనకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలంటే ఒక కప్పు గోధుమ పిండి, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా నువ్వులు, అదేవిధంగా పప్పుకు తగినట్టుగా ఒక 3 పచ్చిమిర్చిని అయితే తీసుకున్నాను. ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పుని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి. మిక్సీ పట్టేసుకున్న పిండి ముద్దనైతే నేను బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. కొద్దిగా గోధుమ పిండిని యాడ్ చేస్తూ మిక్సీ చేసుకోవాలి. సరిపడా సాల్ట్ని అయితే నేను యాడ్ చేస్తున్నాను. 1 టీ స్పూన్ జీలకర్ర, ఒక 2 టీ స్పూన్స్ నువ్వులు, కొద్దిగా ఒక 1/2 టీ స్పూన్స్ పసుపుని అయితే యాడ్ చేస్తున్నానండి. కొద్దిగా గోధుమ పిండిని మనం యాడ్ చేసుకుంటూ చపాతీకి అయితే డౌ ఎట్లా ప్రిపేర్ చేసుకుంటామో అట్లా మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఒకటేసారి యాడ్ చేసుకోవద్దు. మామూలుగా మీరు గమనిస్తే నేను యూజ్ చేసిన ఐటమ్స్ అన్నీ మనకి ప్రోటీన్ రిచ్ కంటెంట్ ఉన్న ఐటమ్స్ ఏనండి. పెసరపప్పు మనకి హై ఇన్ ప్రోటీన్ అనేసి అయితే మనకు తెలిసిందే కదా. దట్టు లో ఇన్ కొలెస్ట్రాల్, మంచి పిల్లలకి డైజెస్టివ్ సిస్టమ్కి హెల్ప్ అవుతుంది అనేసి. నువ్వులో హై హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి, ఇంకా కాల్షియం ఉంటుంది కాబట్టి బోన్ హెల్త్కి హెల్ప్ అవుతుంది, ఐరన్ ఉంటుంది కాబట్టి హార్ట్ హెల్త్కి మంచిది. నేనైతే ఒక 1/2 టీ స్పూన్ వాము, అదేవిధంగా 1 టీ స్పూన్ గోధుమ రవ్వను యాడ్ చేశాను, క్రంచీగా ఉంటుందని. వాము ఎందుకు యాడ్ చేశానంటే ఇప్పుడు రైనీ సీజన్ వచ్చేసింది కదండి, పిల్లలకి జలుబు దగ్గు అట్లా ఏమి ఉండొద్దు అనేసి. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. సేమ్ మనము చపాతీలు ఎట్లా ప్రిపేర్ చేసుకుంటామో అదే విధంగా యాడ్ చేసుకుంటూ చపాతీలు రోల్ చేసుకోవాలి. పిండిని జల్లుకుంటూ చపాతీలు రోల్ చేసుకోవాలి. చపాతీ పిండి ముద్ద నాకైతే మొత్తం ఒక 7 చపాతీలు అయితే అయ్యాయండి. మరీ సన్నగా కాదు, మరీ లావు కాకుండా మనం చపాతీ ఎట్లా చేసుకుంటామో అట్లా చేసుకొని ఒక ఫోర్క్ సహాయం వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక ఫోర్క్ని యూజ్ చేసి టాపింగ్స్ పెట్టుకొని నేనైతే స్క్వేర్ షేప్లో కట్ చేసుకుంటానండి. మీకు ఇష్టమైన షేప్లో మీరు కట్ చేసుకోండి. వేరే షేప్లో కట్ చేస్తే ఏమవుతుందంటే ఎక్కువ ప్రాసెస్ అనిపిస్తుంది, మళ్ళీ పిండి మిగులుతుంది చుట్టూతా. మనకి మామూలుగా బాటిల్ క్యాప్స్ అట్లా ఉంటాయి కదా, ఆ క్యాప్స్తో రౌండ్స్ పెట్టుకోవచ్చు. మన దగ్గర ఏమైనా షేప్స్ ఉంటే ఆ షేప్స్తో కూడా కట్ చేసుకోవచ్చు, కానీ కొంచెం లెంతీ ప్రాసెస్ అనిపిస్తుంది. అందుకోసమని నేనైతే స్క్వేర్ షేప్లో కట్ చేస్తున్నాను. సేమ్ అదే విధంగా మిగతా చపాతీలను కూడా రెడీ చేసుకొని అట్లనే సేమ్ ప్రాసెస్ రిపీట్ అండి. నేను విడివిడిగా చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను. ముందుగానే నేను ఒక పక్క స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ని అయితే హీట్ చేస్తున్నాను. ఆయిల్ హీట్ చేసిన తర్వాత మనం ఎప్పుడైతే ఇవి వేసుకుంటామో కట్ చేసి పెట్టుకున్నవి, అప్పుడు మొత్తం స్టవ్ని సిమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలండి. ఎందుకంటే మాడిపోతాయి. మీడియం ఫ్లేమ్లో కూడా అసలే పెట్టుకోవద్దు, ఎందుకంటే సన్నగా మనం చేసుకొని ఉంటాం కాబట్టి వేయంగానే బ్రౌనిష్ అయిపోయి లోపల కుక్ అవ్వవు. అందుకే లో ఫ్లేమ్లో పెట్టుకోవాలని చెప్తున్నాను. సేమ్ అదేవిధంగా సేమ్ ప్రాసెస్ అన్ని చపాతీలకి ఇలానే చేసుకుంటూ స్క్వేర్ షేప్లో కట్ చేసుకుంటూ అన్నీ విడివిడిగా చేసి పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్లో వేసేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోవడమే. మనం మామూలుగా బయట షాప్స్లో అమ్మేవి కుర్కురే అని, చిప్స్ అని, లేస్ అని అవి కొనిచ్చే బదులు డీప్ ఫ్రై ఐటమ్ అయినప్పటికీ కూడా ఎంతో కొంత హెల్దీ అనేసి అయితే నేను అనుకుంటాను. మీరేమంటారు? మళ్ళీ మీరు ఎయిర్ ఫ్రై ఉంటే కనుక ఎయిర్ ఫ్రైయర్లో కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఏం ఆయిల్ యూజ్ చేస్తారో మనకు తెలియదు, వాళ్ళు ఎంత హైజీన్గా ప్రిపేర్ చేస్తున్నారు అనేది కూడా మనకు తెలియదు కదండి. అదైతే నా అభిప్రాయము. నేనైతే ఇలా ట్రై చేశాను, మీరు తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.